The white magician, as is well known, works on the side of evolution or in connection with the path of return. So manaki there are two paths. Path of return ఒకటి ఉంది, తర్వాత మామూలుగా ఉండేటువంటి పాత్ ఒకటి. సో పాత్ ఆఫ్ రిటర్న్ అన్నటువంటిది ఏంటంటే మనకి జాతక చక్రంలో మామూలుగా అందరిది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా చూస్తారు హౌసెస్. కానీ ఈ వైట్ మెజిషియన్స్కి సంబంధించిన వాళ్ళది ఏంటంటే పాత్ ఆఫ్ రిటర్న్ అంటే 12 11 10 9 8 7 6 5 4 3 2 1 ఇలా చూడాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు హయ్యర్ ఎలివేషన్ సంబంధించినట్టుగా వీళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళకి అందరికీ వర్తించేటువంటి దారి వీళ్ళకి వర్తించదు. వీళ్ళు అందరికీ పగలేదో అది వీళ్ళకు రాత్రి, అందరికీ రాత్రి ఏదో అది వీళ్ళకి పగలు అని చెప్పి రాస్తారు మాస్టర్ గారు. అది తేడా. కనుక ది బ్లాక్ బ్రదర్ ఆక్యుపైస్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫోర్సెస్ ఆఫ్ ఇన్వల్యూషన్ ఆర్ విత్ ద పాత్ ఆఫ్ అవుట్ గోయింగ్. వీళ్ళది పాత్ ఆఫ్ అవుట్ గోయింగ్ గా ఉంటుంది. దే ఫార్మ్ ద గ్రేట్ బ్యాలెన్సింగ్ ఫోర్స్ ఇన్ ఎవల్యూషన్, అండ్ దో దే ఆర్ ఆక్యుపైడ్ విత్ ద మెటీరియల్ సైడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, and the brother of light is concerned with the aspect of soul or consciousness. వీళ్ళు మేనిఫెస్టేషన్స్ థింగ్స్ తోటి యాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు బ్లాక్ మెజిషియన్స్. సోల్ తోటి అడ్రస్ చేస్తూ సోల్ తోటి మాట్లాడడం అనేటువంటిది ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు వైట్ మెజిషియన్స్. అంటే వీళ్ళిద్దరూ చాలా పక్కనే ఉంటారు. మీరు అది బాగా గుర్తుంచుకోండి. బ్లాక్ మెజిషియన్స్ అంటే ఏదో తాంత్రిక శక్తులు చేసి ఏదో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్టే, వాళ్ళని ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు. మనం మామూలుగా పక్కనే ఉంటారని మనకు ఫస్ట్ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అంటే వాళ్ళు కూడా ఇలానే పూజలు చేయొచ్చు, ఇలానే క్లాసులు చెప్పవచ్చు, ఇలానే ఉండవచ్చు. బ్లాక్ మెజిషియన్స్ కూడా ఇంకా మనకి డౌట్ రాకుండా వాళ్ళు కూడా వైట్ డ్రెస్ వేసుకుని కూర్చోవచ్చు. కానీ వాళ్ళు ఒక విధానం మీరు బట్టి వీళ్ళు బ్లాక్ మెజిషియన్ సైడ్ ఉన్నారా, వీళ్ళు వైట్ మెజిషియన్ సైడ్ ఉన్నారా అనేటువంటిది చూసుకోవాలి మనం. ఎవరైతే వైట్ మెజిషియన్ సైడ్ ఉన్నారో అటువైపు మనం వెళ్తూ ఉండాలి. బ్లాక్ మెజిషియన్ సైడ్ నాడు మనం వెళ్లకుండా మన పాటికి మన దారిది, ఎవరి దారి అది అన్నట్టుగా మనం ఊరుకోవాలంటే. మనకు రెండు చెప్తున్నారు, పక్కనే ఉంటారు వీళ్ళిద్దరు. ఇద్దరు ఒకటే రకంగా తయారై కూర్చుంటారు కూడా, కానీ అప్రోచ్లో తేడా ఉంటుంది. వీళ్ళు ఫిజికల్ థింగ్స్, మేనిఫెస్టెడ్ థింగ్స్ని అడ్రస్ చేస్తూ మాట్లాడతారు. వైట్ మెజిషియన్స్ ఏమో సోల్ని అడ్రస్ చేస్తుంటారు. ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి సోల్ని వీళ్ళు అడ్రస్ చేస్తూ ఉంటారు. దే అండ్ దేర్ వర్క్ అండర్ ది గ్రేట్ లా ఆఫ్ ఎవల్యూషన్ contribute to the general purpose of the solar logos, though, and this is of tremendous occult significance to the illuminated student, not to the individual purpose of the planetary logos study. Finally, it might be briefly said in connection with the distinction between magicians that the magician of the good law works with the soul of things. అన్నిట్లోనూ ఉన్నటువంటి సోల్ తోటి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. His brothers of darkness work with the material aspect. అది అంటే మనం వేసుకునేటువంటి బట్టల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు. మన బట్టలు కాదు ముఖ్యం, వ్యక్తి ముఖ్యం మనకి. వాడుగా చూడండి అంతే, వాడిని వ్యక్తిగా చూడండి అంతే. వాడిని గుణగణాలు కాకుండా వాళ్ళ లోపల ఉన్నటువంటి వాడిని మీరు అడ్రస్ చేస్తూ మీరు మాట్లాడండి. అది మనకి ముఖ్యం. అలా చూసేటువంటి వాళ్ళు వైట్, ఇలా చూసేటువంటి వాళ్ళు బ్లాక్. The white magician works through the 4 centers on the 1st and 4th subplanes of each plane. So white magicians వేటిని ముఖ్యంగా దృష్టిలో ఉంటుంది అంటే 1st and 4th subplanes of each plane. ఫస్ట్ ది వైబ్రేటరీ, 4th ది 4th etheric plane. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతుంటారు. The black magician works through the permanent atoms and with the substance and forms consent. The white magician utilizes in this connection the higher 3 centers. The black magician uses the energy of the lower 3 centers. White magicians ఏమో higher 3 centers ని ప్రధానంగా వాళ్ళ ఒక కార్యక్రమానికి వినియోగంకి వాళ్ళు ఇది చేసుకుంటుంటారు. బ్లాక్ మెజిషియన్స్ ఏమో లోవర్ 3 సెంటర్స్ని ప్రధానంగా వాళ్ళు వర్తిస్తుంటారు.
అంటే పూర్తిగా భౌతికమైనటువంటి విషయములు, ఇష్టములు, అయిష్టములు, రాగము, ద్వేషము ఇలాంటివన్నీ వాళ్ళ దృష్టిలో ఉంటాయి. అదే వైట్ మెజిషియన్స్ దృష్టిలో ఏముంటాయి? మెయిన్గా మనం చెప్పుకున్నటువంటి పీనియల్ గ్లాండ్, ఆజ్ఞా చక్రము, థ్రోట్ సెంటరు, ఇవి ప్రధానంగా వీళ్ళు దృష్టిలో ఉంచుకుని వీళ్ళు వ్యవహరిస్తుంటారు. Synthesizing their energy by an act of the will and directing it to the center at the base of the spine. At the base of the spine. అంటే స్పైన్ బేస్లో ఉన్నటువంటి సెంటర్ని ప్రధానంగా తీసుకుని వర్తించేటటువంటి వాళ్ళు బ్లాక్ మెజిషియన్. సో దట్ ద ఫోర్ఫోల్డ్ ఎనర్జీ ఈజ్ హెన్స్ ట్రాన్స్మిటెడ్ టు ద థ్రోట్ సెంటర్. అది కనుక వీళ్ళకి థ్రోట్ సెంటర్ అంటే వాళ్ళు ఏదంటే వాళ్ళు నీకు ఇదైపోగా కానీ వాళ్ళు చెప్పించగలరు కానీ లేదా వాళ్ళు అనడాలు కూడా ఉంటుంది అన్నమాట. అంటే లోవర్ 3 సెంటర్స్ ప్రధానంగా కలిగి అది థ్రోట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి అది వర్తించడం అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా the white magician uses the kundalini force as it is transmitted via the central spinal channel. And the white magician uses the kundalini force as it is transmitted via the central spinal channel. మనలో ఉండేటువంటి కుండలిని శక్తిని ఆధారంగా చేసుకుని వర్తించేటువంటి వాళ్ళు వైట్ మెజిషియన్స్. The black magician uses the inferior channels, dividing the fourfold energy into units which mount via the 2 channels, leaving the central one dormant. Okay? The black magician ఏం చేస్తారంటే use of the inferior channels, dividing the fourfold energy into units. Fourfold energy into units which mount via the 2 channels, leaving the central one dormant. Central one dormant గా ఉండి సైడ్ 2 ఛానల్స్ ప్రధానంగా ఉంటాయి వీళ్ళకి. అంటే సెంట్రల్ వన్ డార్మెంట్ అంటే కనుక మనకి 3 ఛానల్స్ ఉన్నాయి. మనకి అటు ఇటు 2, మధ్యలో సెంట్రల్ వన్. అయితే ది ఫోర్ఫోల్డ్ ఎనర్జీ ఇన్ 2 యూనిట్స్. వీళ్ళు లోవర్ 4 ఉన్నాయి కదా మనకి జనరేటివ్ ఆర్గాన్స్ది, స్పైన్, బేస్ ఆఫ్ స్పైన్లో ఉండేటువంటి సెంటరు, ఇవన్నీ సెంటర్స్ది అది ప్రధానంగా ఇవి వర్తిస్తుంటే వాళ్ళు. ఆన్ ది ప్లేన్స్ ఆఫ్ డ్యువాలిటీ దేర్ఫోర్ ఇట్ ఇస్ అపరెంట్ వై ద బ్లాక్ మెజిషియన్ హ్యాస్ సో మచ్ పవర్. On the planes of duality, therefore, it is apparent why the black magician has so much power. The plane of unity for humanity is the mental plane. The planes of diversity are the astral and the physical. Planes of diversity అన్నటువంటిది ఎక్కడ ఉంటాయంటే మనకి ఆస్ట్రల్ ప్లేన్లోనూ ఫిజికల్ ప్లేన్లోనూ ఉంటాయి. అంటే వాడిట్లా వీడిట్లా అనేటువంటి డైవర్షన్ మనకి ఇవి క్రియేట్ చేసేవి పైన 2 సైడ్, లోవర్ 2. దానికి పైన ఉన్నటువంటి మెంటల్ ఏం చేస్తుంటే మనకి యూనిటీని క్రియేట్ చేసేటువంటిది. Hence the black magician is of more apparent power than the white brother on the 2 lower planes in the 3 worlds. అందునుంచి బ్లాక్ మెజిషియన్స్కి లోవర్ పోల్స్లో ఎక్కువ వాళ్ళకి ఇది ఉంటుంది, వైట్ మెజిషియన్స్కి హయ్యర్ ప్లేన్స్లో. సో ఆ రకంగా వీళ్ళిద్దరూ ఉంటూ ఉంటారు. నేను ఇప్పుడే 1 minute వస్తాను.
కనుక ఈ రకంగా మనకి the white brother works under the hierarchy or under the great king carrying out his planetary purposes. The dark brother works under certain separated entities. అంటే ఒక హైరార్కీని అడ్రస్ చేస్తూ వ్యవహరించేవాడు వైట్ బ్రదర్. ఏదైనా ఒకటి చాలా మీరు బాగా చేస్తారండి, మీరు పూజ బాగా చేశారండి అంటే ఏదైనా అంటే నేను బాగా చేస్తానండి అన్నట్టుగా ఉంటాడు వీడు. వైట్ బ్రదర్ ఎప్పుడు కూడా హీ అడ్రసెస్ మై ఫాదర్ ఇన్ హెవెన్ అనేవాడు, జీసస్ క్రైస్ట్. మీ వలన మాకు రోగం తగ్గిందంటే ఆయన ఎప్పుడు కూడా అనేది ఏంటంటే మై ఫాదర్ ఇన్ హెవెన్, ఆయన తగ్గించాడండి, ఇది నేను కాదు అని అడ్రస్ చేస్తుంటారు. కనుక వైట్ బ్రదర్ ఎప్పుడు కూడా అలా అడ్రస్ చేస్తారు. The dark brother works under certain separated entities unknown to him who are connected with the forces of matter itself. Much more could be given in this connection, but what is here imparted suffices for our purpose. దీని గురించి ఇంత మేము చెప్పాను, ఇది చాలు. దీన్ని బట్టి మీరు ఒక వ్యక్తి ఒక చోట ఏదైనా సరే, ఒక దేవాలయంలో పూజలు చేస్తున్నా, ఒక దేవాలయం అయినా ఏదైనా సరే, మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు ఒక హైరార్కీ మీకు కనబడాలి, కానీ ఒక వ్యక్తి మాత్రమే ఆరాధనగా మీకు కనబడకూడదు. ఎప్పుడు ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ఎవరిని కూడా మనం ఉద్దేశం వేరేది కాదు. ఒక వైట్ బ్రదర్ ఎప్పుడు కూడా, ఎందుకంటే ఏది మన సొంతం అనేటువంటిది ఏం లేదు కదా. సూర్యుడు కూడా తన వెలుగు ఆ పైన నుంచి తీసుకుంటున్నాడని చెప్తున్నాడు మనకి. ఇంకా అలాంటప్పుడు ఇంకా మన సొంతం ఏముంది ఇక్కడ? కనుక ఈ రకంగా అడ్రస్ చేయబడటం అన్నటువంటిది వైట్ బ్రదర్స్లో ఉంటుంది. బ్లాక్ మెజిషియన్స్ ఏంటంటే he addresses the person, he addresses the lower kingdoms, he addresses the వాడు ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్, వాడు ఉన్నటువంటి ఫిజికల్ ప్లేన్, ఫిజికల్ థింగ్స్, ఫిజికల్ మ్యాటరు, మేనిఫెస్టెడ్ థింగ్స్, వీటిని అడ్రస్ చేస్తూ ఉంటాడు అనమాట బ్లాక్ బ్రదర్ ఎప్పుడు కూడా. సోల్ గురించి వాడు ఏం మాట్లాడుతాడు బ్లాక్ బ్రదర్ ఎప్పుడు కూడా. he addresses థింగ్స్, ఇలాంటి వాడు అడ్రస్ చేస్తుంటాడు, కానీ సోల్ గురించి వాడు ఏం చెప్పడు మీకు. సోలు, హైరార్కీ ఇలాంటి పదాలంతా కూడా మీకు వాడేది ఎప్పుడు కూడా వైట్ బ్రదర్. ఆ రకంగా వైట్ బ్రదర్స్, బ్లాక్ బ్రదర్స్ ఈ రకంగా మనకి మెజిషియన్స్ అన్నటువంటి విషయంగా మనం నిర్ణయం కూడా కొన్ని చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు సోర్స్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్, దాని గురించి కొంచెం చెప్పుకున్నాం ఈరోజు. ఇన్ టచింగ్ అపాన్ దిస్ పాయింట్ వీఆర్ ట్రెస్పాసింగ్ ఇన్ టు ద రేన్స్ ఆఫ్ ది మిస్టరీ అండ్ ద డొమైన్ ఆఫ్ ది ఇన్ఎక్స్ప్లికబుల్. సో బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి విషయాలు మనం అంటే మన యొక్క లిమిట్స్లో మనం ఉంటూ బ్లాక్ మ్యాజిక్ గురించి కొంచెం మనం అంటే దూరం నుంచి చూస్తే వీడు బ్లాక్ మ్యాజిక్ కనుక మనం అటు వెళ్ళొద్దు, మనం ఇటు పోదాం అన్నట్టు మనం తెలుసుకుంటే మనకు వాటి లోపలికి వెళ్ళి వాటి ఇంట్లోకి వెళ్ళి చూడక్కర్లేదు. మనం ఆ ఇంటి వాతావరణం చూస్తేనే మీకు తెలిసిపోతుంది అనమాట. ఆ వివరాలు మనకు కొంచెం చెప్తారు. అంటే ఇప్పటిదాకా కొన్ని చెప్పారు మనకి, ఇద్దరిని కంపేర్ చేయడంలో బ్లాక్ మ్యాజిషియన్స్ ఎలా ఉంటారు, వైట్ మ్యాజిషియన్స్ ఎలా ఉంటారు, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానము, ఇవన్నీ మనకు కొన్ని తెలియజెప్పారు. ఇంకో కొన్ని విషయాలు మనకి ఇప్పుడు బ్లాక్ మ్యాజిషియన్ గురించి కొన్ని పాయింట్స్ మనకు చెప్తారు. అంటే వాళ్ళు నివసించేటువంటి విధానం, వాళ్ళకి ఏంటి ప్రధానం, ఇలాంటివన్నీ కూడా. Certain statements can however be made here which if pondered upon may throw a little light upon this dark subject. కొన్ని పాయింట్స్ చెప్తాం, దీన్ని బట్టి మీకు ఈ విషయాలు మీకు బాగా అర్థం అవుతాయి. ఫస్ట్, it should be remembered that the whole subject of planetary evil, and students must distinguish carefully between planetary and cosmic evil. ఇక్కడ మనం ప్లానెటరీ ఈవిల్ గురించి చెప్పుకుంటున్నాం. ప్లానెటరీ ఈవిల్ వేరు, కాస్మిక్ ఈవిల్ వేరు. ఆ వివరాలు మనకి ఇంకా కొంచెం చెప్తారు. ప్లానెటరీ ఈవిల్ లైస్ హెడ్ ఇన్ ద ఇండివిజువల్ లైఫ్ సైకిల్స్ అండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద గ్రేట్ బీయింగ్ హూ ఈజ్ ద ప్లానెటరీ లోగోస్ ఆఫ్ ది ఎర్త్. హూ ఈజ్ ది ప్లానెటరీ లోగోస్ ఆఫ్ ది ఎర్త్. Therefore, until a man has taken certain initiations and thus achieved a measure of planetary consciousness, it is useless for him to speculate upon that record. SPB has turned in the sacred doctrine upon the subject of the imperfect gods, and in their words, and in these words lies the key to the planetary evil. Planetary evil ante manaki the individual life cycles and in the history of the great being who is the planetary logos of the earth. అంటే మన చుట్టూ ఉన్నటువంటి గ్రహములు, వీటిల్లో
ఒక ఇంపర్ఫెక్షన్ అనేటువంటిది ఉందిగా మనకి చెప్తారు. ఎందుకంటే ఒక 2 ప్లానెట్స్ ఎదురయ్యాయి అనుకోండి, సో వాటిలో వాడికి పడకపోవడం అనేటువంటిది మనకు ఉంటుంది కదా. సో ఆ వివరాలు మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. ఏంటంటే మొదటిగా ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్, గ్రేట్ బీయింగ్ హూ ఈజ్ ద ప్లానెటరీ లోగోస్ ఆఫ్ ది ఎర్త్. Therefore, until a man has taken certain initiations and thus achieved a measure of planetary consciousness, it is useless for him to speculate upon that record. సో ప్లానెటరీ లెవెల్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ రికార్డ్ ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం బాగా అర్థమవుతుంది, బాగా తెలియబడుతుంది. ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి వీటితోటి పెద్దగా పని లేదు. ఎందుకంటే హీ షుడ్ క్రాస్ ది ప్లానెట్స్. అంటే ప్లానెట్స్ వీడి జాతకంలో వీడిని బంధించడం అనేటువంటి స్థితిని కలిగించుకోనికుండా ఉండేటువంటి విధానంలోకి వీడు వెళ్ళినప్పుడు అప్పుడు ప్లానెటరీ రికార్డ్స్ మనకు చెప్పినప్పుడు మనకు ఉపయోగం. సో ఆ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు మేము చెప్తున్నటువంటి పాఠం అర్థమవుతుందండి అంటున్నారు. అందులో ఫస్ట్ వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇంపర్ఫెక్ట్ గాడ్స్ అన్నారు. అండ్ ఇన్ దీస్ వర్డ్స్ లైస్ ద కీ టు ది ప్లానెటరీ ఈవిల్ అన్నటువంటి విషయం మనకి అందులో మనకు కొంత తెలియజెప్పారు మేడం బ్లావర్స్కి. అవి ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ మైట్ బ్రీఫ్లీ బి సెడ్ దట్ యాజ్ ఫార్ యాజ్ అవర్ హ్యుమానిటీ ఈస్ కన్సర్న్డ్ ద టర్మ్స్ ప్లానెటరీ ఈవిల్ and cosmic evil might be interpreted as planetary evil arises from certain relations existing between our planetary logos and another planetary logos. Planetary evil ఇప్పుడు మన ప్లానెట్ ఎర్త్ ఉంది, ఎర్త్కి దగ్గరగా సపోజ్ మార్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన ప్లానెట్ మీద చాలా డిఫరెన్స్ అయిపోతుంది. మన ఇంటికి ఒక వ్యక్తి వస్తే మనం చాలా సంతోషంగా ఉంటున్నాం, ఇంకొక వ్యక్తి వస్తే మనం చాలా చిరాకు అయిపోయాం అనుకోండి. అంటే ఏంటి, వాడంటే మనకు పడట్లేదని అర్థం. ఆ రకంగా వేరే ప్లానెట్స్ మన ప్లానెట్ దగ్గరగా వస్తుంటే దెర్ ఈస్ సమ్ డిస్టర్బెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆన్ ఎర్త్. అది ఆ పాయింట్స్ చెప్తున్నారు ఇక్కడ. వెన్ దిస్ కండిషన్ ఆఫ్ పోలార్ అపోజిషన్ ఈజ్ అడ్జస్టెడ్ దెన్ ప్లానెటరీ ఈవిల్ విల్ సీజ్. ఈ పోలార్ అడ్జస్ట్మెంట్ అన్నటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ప్లానెటరీ ఈవిల్ విల్ సీజ్. అది అక్కడ ప్లానెటరీ ఈవిల్ అన్నటువంటిది ఉండదు. బాగా గుర్తుంచుకోండి, మాస్టర్ సివివి గారు వర్క్ చేసేటువంటిది మెయిన్గా ఈ వర్క్. ఆయన ప్లానెట్స్లో ఉండేటువంటి ఈవిల్నెస్ అన్నటువంటి తగ్గించేయడం, వాటిల్లో ఒక అడ్జస్ట్మెంట్స్ అన్నటువంటి తీసుకురావడానికి మాస్టర్ సివి గారు ప్రధానంగా ఆయన వర్క్ చేస్తున్నారు. అందు గురించి ప్లానెటరీ అడ్జస్ట్మెంట్స్ అంటారు దాన్ని. ఆ అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్లానెట్స్ యొక్క యాక్షన్ వలన భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కనుక ఆ అడ్జస్ట్మెంట్స్ అక్కడ చేసేస్తే ఈ జీవులందరూ కూడా చాలా లాభపడతారు. ఈజ్ వర్కింగ్ బియాండ్ ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ అన్నిటికీ అతీతంగా పనిచేస్తున్నారు మాస్టర్ సివివి. అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ట్యాకిల్ చేయాలంటే వీటికి అతీతంగా ఉన్నటువంటి వాడు దీన్ని ట్యాకిల్ చేయగలడు, కానీ వాటిల్లో ఉన్నటువంటి వాడు వీటిని ఎలా ట్యాకిల్ చేయగలడు. కనుక ఆ రకంగా మాస్టర్ సివి గారి వర్క్ చాలా హైయెస్ట్ వర్క్ ఆయన చేసేటువంటిది. అది మామూలుగా మనందరికీ అర్థమయ్యేటువంటి వర్క్ కాదది. సో పాయింట్ వచ్చింది కాబట్టి ఒకటి ఇక్కడ చెప్పాను. వెన్ దిస్ కండిషన్ ఆఫ్ పోలార్ అపోజిషన్ ఇస్ అడ్జస్టెడ్ దెన్ ప్లానెటరీ ఈవిల్ విల్ సీజ్. ద అడ్జస్ట్మెంట్ విల్ బి బ్రాట్ అబౌట్ త్రూ ద మెడిటేషన్ అక్కట్లే అండర్స్టూడ్ ఆఫ్ ఎ థర్డ్ ప్లానెటరీ లోగస్. ఎప్పుడైనా సరే రెండింటి మధ్య స్క్వేర్స్ ఉన్నాయంటే ఆ స్క్వేర్ని ఛేదించగలిగేది మూడోది ఇంకోటి, థర్డ్ ప్లానెటరీ లోగస్. These three will eventually form an equilateral triangle. అంటే ఈ రెండు ప్లానెట్స్ మన జాతకంలో ఒక ప్లానెట్కి ఇంకో ప్లానెట్కి ఏదో స్క్వేర్ ఉందనుకోండి, దానికి ఒక ట్రైన్ ఆస్పెక్ట్ తోటి ఒక ప్లానెట్ తోటి జూపిటర్ తోటి దేనితోటి ఒక శుభదృష్టి ఉందనుకోండి ట్రైన్ ఆస్పెక్ట్ తోటి. అంటే ఈ రెండింటి యొక్క ఈవిల్ ఎఫెక్ట్ తీసేటువంటిది ఆ ప్లానెట్. అంటే ఈ రెండింటి మధ్యలో రావాల్సినటువంటి అడ్జస్ట్మెంట్ సెట్ చేసేది ఆ థర్డ్ ప్లానెట్. ఇప్పుడు ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరిని సమాధానం పరిచేవాడు మూడోవాడు ఒకడు ఉంటే వాళ్ళిద్దరు కామ్గా ఉంటారు. లేదా వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరిని వదిలేస్తే వాళ్ళిద్దరు సమాధాన పడటం అనేటువంటిది ఉండదు. ఒక ఇద్దరు కొట్టుకుంటుంటే మూడోవాడు ఒకటి ఫోన్లేవే వాడు చిన్నవాడు వాడిని వదిలేసే, ఎందుకు మళ్ళీ కొట్టుకుంటావు ఊరికిని, వాడు పట్టించుకోకు, వాడు అనే మాటలు ఎందుకు పట్టించుకుంటావు అమ్మ వదిలేసే అని అంటాడు. పెద్దవాడితో అలా చెప్తారు, చిన్నవాడితో పెద్ద ఆయన ఎందుకు నువ్వు ఆయనతో పెట్టుకుంటావు ఊరికినే, పెద్దవాడితో పెట్టుకోకూడదు కదా మనం, వాడు చెప్పింది మనం వినాలి అన్నట్టు. వీడికి ఇలా చెప్తారు, వాడికి అలా చెప్తారు. ఇద్దరిని ఒక సామరస్యాన్ని తీసుకొచ్చాడు మూడోవాడు ఒకడు అవ్వాలి, ఒకడు ఉండాలి అక్కడ. ఆ రకంగా 2 ప్లానెట్స్లో ఎప్పుడైతే ప్లానెటరీ ఈవిల్ ఉంటుందో థర్డ్ ప్లానెట్ అన్నటువంటిది అక్కడ ఏర్పడేటప్పటికీ అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈవిల్ అన్నటువంటిది
తగ్గుతుంది. అందుగురించి ఈ మూడు కలిసి ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతాయి. ఫ్రీ సర్క్యులేషన్ విల్ ఎన్ష్యూ, ప్లానెటరీ అబ్స్క్యురేషన్ విల్ బికమ్ పాసిబుల్, అండ్ ద ఇంపర్ఫెక్ట్ గాడ్స్ విల్ హ్యావ్ అచీవ్డ్ ఏ రిలేటివ్ పర్ఫెక్షన్. అప్పుడు ఇంపర్ఫెక్ట్ గాడ్స్ అనే వాళ్ళలో ఒక పర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. దీనికి సంబంధించినదే మనకి కుమారస్వామి బొమ్మ వేస్తాం. కుమారస్వామి బొమ్మ వేసి ఆయనకు ఒక పక్కన పాము వేస్తారు, ఒక పక్కన ముంగీసేస్తారు, లేదా పీకాక్ వేస్తారు. మామూలుగా ఆయన లేకపోతే అవి రెండు కొట్టుకుంటే అక్కడ బాగా ఒకటంటే ఒకడు పడవ. కానీ ఆయన సమక్షంలో రెండు చక్కగా స్నేహంగా ఉంటుంది. అలా ఒక మూడో ప్లానెట్ అన్నటువంటిది అక్కడ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక కామన్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. Thus will the karma of the manvantara or secondary cycle be adjusted, and so much planetary karmic evil be worked off. All the above must be interpreted in its esoteric sense and not its exoteric. ఎసోటరిక్ సెన్స్గా మనం అర్థం చేసుకోవాలి, కానీ మనకు కనబడేటట్టుగా ఉండవండి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ అన్నటువంటి లోపల జరగాల్సింది, బయట ఏమి ఉండదు. బయట ఏమి ఉండదు. వీడికి వాడికి ఒకటే కుర్చీ వేశాడు, కానీ లోపల ఫీలింగ్స్లో వీడికి వాడికి తేడా ఉంది. వాడంటే వాడికి ఇష్టం కాబట్టి వాడికి మంచి కుర్చీ వేశారు, నేనంటే ఇష్టం లేదు కాబట్టి నాకు మామూలు కుర్చీ వేశారంటాడు. ఇద్దరికి వేసింది సమానమైన కుర్చీనే, చూసే దృష్టిలో తేడా ఉంది ఇద్దరిలో. అది cosmic evil from the standpoint of our planet consists in the relation between that spiritual intelligent unit or rishi of the superior constellation, as he is called. Cosmic evil from the standpoint of our planet consists in the relation between that spiritual intelligent unit or rishi of the superior constellation. So cosmic evil అనేటువంటిది ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి? మన ప్లానెట్స్ని కంట్రోల్ చేస్తున్నటువంటి రిషి ఆస్పెక్ట్, అంటే ఈ 7 ప్లానెట్స్ సప్తఋషి మండలం అని ఏదైతే అంటాం ఆ రిషి ఆస్పెక్ట్ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. దట్ స్పిరిచువల్ ఇంటెలిజెంట్ యూనిట్ ఆర్ రిషి ఆఫ్ ది స్పిరిచువల్ కాన్స్టలేషన్, యాజ్ హీ ఈస్ కాల్డ్, హూ ఈస్ ద ఇన్ఫార్మింగ్ లైఫ్ ఆఫ్ వన్ ఆఫ్ ది 7 స్టార్స్ ఆఫ్ ది గ్రేట్ బేర్ అండ్ అవర్ ప్లానెటరీ ప్రోటోటైప్ అండ్ వన్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆఫ్ ది ప్లేడీస్. అది ఈ ప్లేడీస్ అంటే వీళ్ళనే 7 సిస్టర్స్ అంటారు, లేదా సప్తర్షి భార్యలు అని చెప్పి మనకు రాస్తారు పురాణాల్లో. వాళ్ళని ప్లేడీస్ అంటారు మనకి. కనుక వీళ్ళు ఆఫ్ ద రిషీస్, అండ్ దట్ ద డ్యూయల్ ఫోర్సెస్ రిజల్టెంట్ ఫ్రమ్ దట్ రిలేషన్షిప్ కన్వర్జ్ అండ్ ప్లే త్రూ దట్ వన్ ఆఫ్ ది ప్లానెట్ లోగై, హూ ఈస్ ద లోగోస్ ఆఫ్ ఎనీ పర్టికులర్ ప్లానెట్ అండ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ రిషి. వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్ వలన మనకి సప్తర్షులు ఉన్నారు. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, వీళ్ళు మనకు సప్తర్షులు, మనకు పెట్టినటువంటి అనుకున్నటువంటి వాళ్ళ భార్యలు ఉన్నారు. సో ఉదాహరణకి ఒక ఋషి, కశ్యపుడు, అత్రో, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, ఒక ఋషి, ఆయన పత్ని, వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్ ఒక ప్లానెట్ మీద పడుతుంది. ఆ పడటంలో ఏదైనా తేడాలు పడితే అప్పుడు that the dual forces converge and play through that one of the planet logi, who is the logos of any particular planet and is the reflection of any specific rishi. In this relation at present looking perfect adjustment lies hid the mystery of cosmic evil, as it makes itself felt in any particular planetary scheme. Again, when the heavenly triangle is duly equilibrated and the force circulates freely through. కనుక అది ఆ పర్టికులర్ ప్లానెటరీ స్కీమ్, అంటే ఒక ప్లానెట్ స్కీమ్, మనం స్కీమ్స్ 7 స్కీమ్స్ ఉన్నాయి కదా, అంటే ఒక ప్లానెటరీ స్కీమ్ అంటే ఆ ప్లానెట్ ప్రధానంగా ఉంటూ అది మేనిఫెస్ట్ అయినటువంటి స్కీమ్. సో దానికి వీళ్ళ యొక్క దృష్టి అనేటువంటి పడినప్పుడు అది ఒక్కొక్కసారి అది కాస్మిక్ ఈవిల్గా పనిచేస్తుంది. వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్లానెటరీ లోగోస్ మీద పడి ప్లానెటరీ లోగోస్ నుంచి ప్లానెట్ మీద పడటం. దానివల్ల ఏంటంటే మిగిలిన 6 ప్లానెట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మొత్తం అదంతా కూడా కాస్మిక్ ఈవిల్గా చెప్పారు. అలా ఏర్పడితే తప్పు. అదే కేవలం ఒక ప్లానెట్కి ఇంకో ప్లానెట్కి మధ్యలో ఇది ఏదైనా వస్తే అది ఇంపర్ఫెక్ట్ గాడ్స్ కింద మనకి చెప్పారు. ఇలా వస్తే దీన్ని కాస్మిక్ ఈవిల్ అన్నారు, దాన్నేమో ప్లానెటరీ ఈవిల్ అని చెప్పారు మనకి. ఇది